ఎంతలా అంటే అక్కడ ఉన్న పని వల్ల ముంబైలో స్టాఫ్ స్ట్రైక్ కూడా చేశారు అండ్ చాలా మంది లీవ్ పెట్టడం వల్ల స్టాఫ్ షార్టేజ్ కూడా వచ్చేసింది. అందువల్ల కొత్త రూల్స్ ని బట్టి ఇండిగో వాళ్ళ సర్వీస్ ని ఇవ్వడం కష్టంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి బ్యాకప్ స్టాఫ్ లేరు కాబట్టి మొదట్లో కొన్ని ఫ్లైట్స్ లేట్ అయితే తర్వాత అవి కాస్త క్యాన్సిల్ అవుతూ పోయాయి. అలా మొత్తం తారుమారవుతూ పోయింది. పైలట్ అసోసియేషన్ చెప్తున్న ప్రకారం ఇండిగో కోరుండి ఈ పని చేసింది అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే దానివల్ల గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన కొత్త రూల్స్ ని వెనక్కి తీసుకునేలా చేయడానికి ఒక ప్లాన్ వేసింది. అంటే ఇండిగో ముందు ఉన్న పైలట్స్ ఇంకా స్టాఫ్ తో ఎక్కువ పనిని తక్కువ డబ్బులతో చేయించుకోవచ్చు అంటూ ప్లాన్ వేసింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆగిపోతే దేశంలో ఉండే ఎయిర్పోర్ట్స్ అన్ని చాలా ఇబ్బందులు చూడాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా వాళ్ళ ముందు తగ్గాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే డీజీసీఏ ఈ రూల్స్ ని అన్ని ఎయిర్లైన్స్ కి తీసేసి ఫిబ్రవరి 10కి పెంచేసింది. కానీ ఇండిగో చేసిన పనులని చూడడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసింది. అంటే రేపటి నాడు ఇండిగో తప్పు చేసిందో లేదో అనేది తప్పకుండా తెలుస్తుంది. కానీ గవర్నమెంట్ ఇండిగోది తప్పు ఉన్నా సరే ఏమీ చేయలేదు అంటూ చాలా మంది చెప్తున్నారు.